First time na video చూసినట్లయితే please do subscribe to my channel and please do like to this video. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుమ్నా సుబ్రహ్మణ్యం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కెనడాకి న్యూగా వచ్చే ప్రతి ఒక్కరికి డౌట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. కెనడాలో మెడిసిన్స్ దొరకవా, ఏ మెడిసిన్స్ తీసుకెళ్ళాలి, కెనడాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్స్ అనేది దొరుకుతాయా అనేది. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా వెనకాల కనిపిస్తుంది కదా డ్రగ్ స్టోర్, ఆ డ్రగ్ స్టోర్లో ఏ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్స్ దొరుకుతాయా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏ మెడిసిన్స్ ఖచ్చితంగా క్యారీ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వెళ్ళే డ్రగ్ స్టోర్ మాకు చాలా దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు ఓపెన్ అయితే ఉంటుంది ఇది. టొరంటోలో ఇంకా చాలా డ్రగ్ స్టోర్స్ అయితే నైట్ అంతా ఓపెన్ ఉంటాయి. కొన్ని అయితే నైట్ 12 వరకు అయితే ఓపెన్ ఉంటాయి. ఫస్ట్ కిడ్స్కి ఏ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయనేది చూపిస్తాను. ఫస్ట్ బేబీ షాంపూస్. వీటిలో మన ఇండియాలో దొరికే బ్రాండ్స్లో సెబామెడ్, సెటాఫిల్ ఒకటే ఇక్కడ దొరుకుతుంది. మిగిలినవన్నీ ఇక్కడ బ్రాండ్సే అవైలబుల్ ఉంటాయి. అలాగే డైపర్స్లో కూడా అంతే. ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఇలా బల్క్లో ఎక్కువగా అవైలబుల్ ఉంటాయన్నమాట. మన దగ్గర దొరికినట్టుగా 1 డైపర్ 2 డైపర్స్ అలా అయితే ఉండదు. మనకి ఇండియాలో దొరికే బ్రాండ్స్లో ప్యాంపర్స్, హగ్గీస్ ఒక్కటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే మిల్క్ బాటిల్స్ పెద్ద ప్రైస్ అయితే ఏం లేదు, రీజనబుల్ ప్రైజెసే. ఇక్కడ నాకు నచ్చేది ఇది ఒకటి, యాంటీ కొలిక్, ఎక్కువ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండేలాంటి మిల్క్ బాటిల్స్ అనమాట అవి. థర్మోమీటర్, అలాగే నెయిల్ కట్టర్స్. ఈ హైడ్రాసెన్స్ అనేది ఏంటంటే నాజల్ స్ప్రే. చిన్న బేబీస్కి నోస్ బ్లాక్ అయినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది అది. ఫార్ములా మిల్క్ అనేది కూడా ఇండియాలో దొరికే బ్రాండ్స్ ఏమి ఇక్కడేం దొరకదు. ఒక్క ఈ సిమిలాక్ అనే బ్రాండ్ తప్పితే మిగిలినవన్నీ ఇక్కడ బ్రాండెడే. మనకి ఇండియాలో ఎలక్ట్రోలైట్ పౌడర్లో ఉంటుంది కదా, ఇక్కడ ఇలా లిక్విడ్లా ఉంది డిఫరెంట్ ఫ్లేవర్స్లో. ఇది బిలో 2 years వాళ్ళకైతే ఇవ్వకూడదు, డాక్టర్ని కన్సల్ట్ చేయాలని అయితే ఉంది. ఇది అబౌట్ 2 to 11 years వాళ్ళకైతే ఎంత డోసేజ్ ఇవ్వచ్చు అని అయితే ఉంది దీనిపైన. ఇవన్నీ బేబీ షాంపూస్, అలాగే సోప్స్. చెప్పాను కదా డిఫరెంట్ బ్రాండ్స్లో ఇక్కడ బ్రాండ్స్వే ఉంటాయి. డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఇవి. ఇది చిన్న బేబీస్కి స్టమక్ పెయిన్ రిలేటెడ్ డ్రాప్స్. ఇవన్నీ ఫీవర్ డ్రాప్స్ ఇన్ఫాంట్స్కి. అలాగే ఫీవర్ సిరప్స్. ఇక్కడ అంత త్వరగా అయితే యాంటీబయాటిక్స్ ఇవ్వరు డాక్టర్స్. మినిమం చూడమంటారు ఒక 4 to 5 days. కానీ మనం ఏ మెడిసిన్స్ కిడ్స్కి ఇవ్వకుండా ధైర్యంగా అయితే 4 to 5 days ఉండలేం కాబట్టి ఇలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అయితే ఇవ్వచ్చు. వీటికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి 1 monthకి మెడిసిన్స్ తెచ్చుకున్నాను, ఎమర్జెన్సీ పర్పస్లో ఉంటాయని. బట్ ఇక్కడికి నేను వచ్చింది వింటర్ సీజన్లో కాబట్టి జాను వచ్చిన వెంటనే కోల్డ్ అండ్ కాఫ్కి బాగా ఎఫెక్ట్ అయింది. తీసుకొచ్చిన సిరప్స్ అయితే అయిపోయాయి, దానికి కోల్డ్ కాఫ్ అయితే తగ్గలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము, ఫీవర్ లేదు కాబట్టి కంగారు పడక్కర్లేదు అన్నారు. ఏ సిరప్ రాయలేదు. టర్మరిక్, హనీ అయితే యూజ్ చేయమని చెప్పారు. ఆల్మోస్ట్ 1 month పట్టింది కోల్డ్ అండ్ కాఫ్ తగ్గడానికి. ఇలా ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని యూజ్ చేసామన్నమాట. ఇక్కడ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలంటే మటుకు కన్ఫర్మ్ ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి. ఇవన్నీ గ్యాస్కి రిలేటెడ్ సిరప్స్, టాబ్లెట్స్. ఇప్పుడు నేను చూపించే మొత్తం పెద్దవాళ్ళది, అడల్ట్స్కి. మనకి ఇండియాలో దొరికినట్టుగా హెవీ డోసేజ్ అయితే దొరకదనమాట. ప్యాంటాసిడ్ లాంటివి. ఇక్కడంతా లో డోసేజ్ ఉంటుంది, స్లోగా తగ్గుతుంది. ఈ హైడ్రోలైట్ అనేది ఎలక్ట్రోలైట్ పౌడరు. సేమ్ ఇలాగే లిక్విడ్లో కూడా ఉందన్నమాట. ఇది గ్యాస్కి రిలేటెడ్ ఇంకొక వెరైటీ. ఇదేంటంటే యాంకిల్ పెయిన్, యాంకిల్ ఫుడ్ క్రీమ్ లాంటిది. ఉమెన్ హైజీన్ కూడా సేమ్ డైపర్స్ లానే బల్క్లోనే దొరుకుతాయి. మన ఇండియాలో దొరికే బ్రాండ్స్లో ఏది ఇక్కడ అవైలబుల్గా ఉండదు. ఇదంతా ఇయర్ ఇన్ఫెక్షన్, ఇయర్ వ్యాక్స్, ఇయర్ పెయిన్ వీటికి రిలేటెడ్ అనమాట. అన్ని డ్రాప్స్ ఉంటాయి. ఇది మొత్తం ఐ రిలేటెడ్. ఐ ఇన్ఫెక్షన్, ఐ రెడ్నెస్, ఐ ఇచ్చింగ్ వాటికి రిలేటెడ్ అన్ని డ్రాప్స్ ఉంటాయన్నమాట. ఇవి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్. ఇది మజిల్ పెయిన్, క్రాంప్స్ వాటికి రిలేటెడ్ ఆయింట్మెంట్. ఇవన్నీ ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, హెడేక్ వాటికి రిలేటెడ్ ట్యాబ్లెట్స్. సేమ్ పిల్లలకి ఏ బ్రాండ్స్ అయితే చూసామో అవే బ్రాండ్స్ ఇక్కడ ఉంటాయి. ఇండియా నుంచి తెచ్చుకునే మెడిసిన్స్ అయిపోయినా తెచ్చుకోకపోయినా టెన్షన్ అయితే ఏం పడక్కర్లేదు. ఇలాంటి డ్రగ్ స్టోర్సే కాకపోయినా వాల్మార్ట్, కాస్కోకి ఖచ్చితంగా వెళ్తారు. అక్కడ ఇలా అందులో కూడా సపరేట్గా ఇలాగా ఫార్మసీ ఉంటుంది. సో అక్కడి నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఒక 4 to 5 days ఎమర్జెన్సీ పర్పస్లో ఈ మెడిసిన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. 5 days కన్నా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుందంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇవన్నీ వింటర్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వ్యాపరైజర్, హ్యూమిడిఫైయర్, హీటర్స్ వింటర్లో యూజ్ చేసే మస్ట్ నెసెసిటీస్ అనమాట. ఇది డయేరియా రిలేటెడ్ ట్యాబ్లెట్స్, అదే మోషన్స్ కంట్రోల్ రిలేటెడ్ అనమాట.
ఇవన్నీ వామిటింగ్ రిలేటెడ్, అలాగే నాసియా ఫీలింగ్, అదే వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్. ఇలాంటి డ్రగ్ స్టోర్స్లో బీపీ మిషన్ కూడా ఉంటుంది. ఇది ఫ్రీనే, ఇందులో హ్యాండ్ పెట్టేసి స్టార్ట్ చేయటమే. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటాం కదా, లైక్ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, అలాగే బీపీ, షుగరు, ఆ రిలేటెడ్ మెడిసిన్స్ మటుకు కంపల్సరీగా తెచ్చుకోవాలి. వాటికి ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు. ఇలా డ్రగ్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉండవు. 3 monthsకి సరిపోయేటట్టుగా మెడిసిన్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకు నేను 3 months అని అంటున్నానంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ సెట్ అయ్యి మొత్తం తెలుసుకొని హెల్త్ కార్డ్ వచ్చేసరికి మినిమం టు మ్యాక్సిమం 3 months పడుతుంది. వచ్చిన వెంటనే డాక్టర్ని కలవటం, అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయితే అవ్వవు. సో అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కెనడాకి వచ్చే ముందే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రిస్క్రిప్షన్ని కూడా తీసుకొని రండి. ప్రిస్క్రిప్షన్ మీద రిజిస్టర్డ్ డాక్టర్ స్టాంప్ అయితే ఉండాలి, సో దట్ ఇమిగ్రేషన్లో ఎలాంటి ఇబ్బంది అయితే అవ్వదు. ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ప్రిస్క్రిప్షన్, ఇక్కడ ఇలా డ్రాప్ ఆఫ్ ఉంటుంది, అదే మన ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసుకొని మన ప్రిస్క్రిప్షన్ మనకి ఇచ్చేస్తారు. ఫైనల్గా ఫార్మసిస్ట్ని అయితే మనం మీట్ అవ్వాలన్నమాట. ఆవిడ మెడిసిన్ ఎలా వేసుకోవాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పి మెడిసిన్ ఇచ్చేసి పంపించేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.